మనలో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. దానికి సెకండ్ జాబ్ కోసం వెతకడము, లేకపోతే పార్ట్ టైమ్ జాబ్ చూడటము, లేకపోతే ఇంకొంత ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగిన అవకాశం ఉన్న వాళ్ళకి ప్రాపర్టీ పర్చేస్ చేసి దానికి రెంట్‌కిచ్చి దాని నుంచి రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవటము, ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారండి. బట్ నేను మీకు ఇవాల్టి వీడియోలో మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా యూజ్ చేసుకొని రియల్ ఎస్టేట్ కన్నా బెటర్‌గా ఒక రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే ప్రొవిజన్‌ని గనక తెలియజేయగలిగితే డెఫినెట్లీ అది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదండీ! సో, ఇవాల్టి వీడియో అలాంటి కాన్సెప్టేనండి. నేను మీ నరేంద్రని. మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారండి రెంటల్ ఇన్కమ్ కోసం. సో చాలా మందికి ఫిజికల్ రియల్ ఎస్టేట్ గురించి తెలుసండి. బట్ నేను ఎలక్ట్రానిక్ రియల్ ఎస్టేట్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఏంటనుకుంటున్నారా? ఈ రెంట్ ఆర్ ఈ ఫ్లాట్ అని మేము పిలుస్తాం అనమాట దీన్ని. సో ఎగ్జాంపుల్, మీకు మీ ఏరియాలో, మీ ఊర్లో, మీ స్టేట్ లో ఏమైనా ఎగ్జాంపుల్ ఒక 2 BHK అపార్ట్మెంట్ మీరు పర్చేస్ చేయాలంటే మేబీ అరౌండ్ 30 lakhs నుంచి 50 lakh రూపీస్ ఉండుండొచ్చు అండి. అండ్ ఈ 30 lakh ఆర్ 50 lakh మీరు ఇన్వెస్ట్ చేసి ఆ 2 BHK ఫ్లాట్ లో మీరు రెంట్ గనక ఇచ్చే ఉద్దేశం ఉండి తీసుకుంటే గనక రెంటల్ ఇన్కమ్ ఎంత రావడానికి ఛాన్స్ ఉందండి? మేబీ 10,000 ఆర్ 15,000 ఆర్ మేబీ ఇన్ అండ్ అరౌండ్ 15,000 రూపీస్. బట్ ఒకవేళ 15,000 మనకు స్టడీ ఇన్కమ్ మీకు రియల్ ఎస్టేట్ మీ ప్రాపర్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా మనకు అక్కడ కనిపించే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటండి? మీ టెనెంట్ రెగ్యులర్ గా మీకు ఇన్కమ్ మీ రెంట్ పే చేస్తా ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ రెండు, దెర్ ఇస్ ఎ మెయింటెనెన్స్ కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అసెట్. ఏంటి? డ్రైనేజ్ ట్యాక్స్ కట్టాలి, సూయేజ్ ట్యాక్స్ కట్టాలి, వాటర్ ట్యాక్స్ కట్టాలి. సో దెర్ విల్ బి మెయింటెనెన్స్. టెనెంట్ కనుక మీ ప్రాపర్టీని సరిగ్గా సరిగ్గా యూజ్ చేయకపోతే రిపేర్స్ కి మళ్ళీ కాస్టింగ్ ఉంటది. సో ఇవన్నీ చూసుకుంటే అట్లీస్ట్ ఒక 1-2 months మీ రెంట్ ఈ టాక్సెస్ కి ఎక్స్పెన్సెస్ కి పోతాయండి. అవుననిపిస్తుంది కదా? బట్ ఎవరైతే ఒక 30 lakh రూపీస్ వర్త్ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి రియల్ ఎస్టేట్ లో ఆ 30 lakhs కి మంచి ప్రాపర్టీ రాదని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు దే కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ అనమాట. ఒక 30 lakhs కనుక ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇక్కడ ఇమీడియట్ మంత్ నుంచి యూ కెన్ టేక్ మంత్లీ 15,000 రూపీస్ యాజ్ ఎ రెంట్ అండి. అండ్ దీంట్లో బ్యూటీ చెప్తాను, దీంట్లో దెర్ ఇస్ నో మెయింటెనెన్స్ కాస్ట్. అండ్ ఈ 15,000 కూడా మీరు చాలా ట్యాక్స్ ఎఫిషియెంట్ మేనర్ లో తీసుకోవచ్చు. ఈ టాక్సేషన్ గురించి నేను ఫర్దర్ స్లైడ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంట్లో బెస్ట్ పార్ట్ చెప్తానండి. రియల్ ఎస్టేట్ అనగానే మీకు అందరికీ ఏమనిపిస్తుంది? రెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం నా అసెట్ కూడా పెరుగుతుంది కదా అని అనిపిస్తుంది కదా? ఇక్కడ కూడా మీ అసెట్ పెరుగుతుంది. ఎంత అవ్వచ్చు మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఒక 30 lakhs కనుక మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీ మంత్ ఒక 15,000 రూపీస్ మీరు రెగ్యులర్ ఇన్కమ్ తీసుకుంటూ ఉన్నా కూడా ఒక 15 ఏళ్లకి మీ 30 లక్షలు 65 లక్షలు అవుతుందండి. సో ఆఫ్టర్ టేకింగ్ యూ మంత్లీ రెంట్ మంత్లీ ఇన్కమ్ తీసుకోగా మీ 30 లక్షలు 15 ఏళ్లలో 65 లక్షలు అవుతుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ SWP అండి. మీ ప్రిన్సిపల్ తీసుకొని పారిపోవటం, లేకపోతే మీ అసెట్ లిక్విడేట్ అవ్వకపోవటం లాంటి కాన్సెప్ట్స్ ఉండవు ఇక్కడ. సో మీకు సేఫ్టీ ఉంటుంది. అంటే సెబీ అనే రెగ్యులేటర్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ని మానిటర్ చేయడం వల్ల మీకు అట్లీస్ట్ మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఫండ్స్ జరగదు. అండ్ లిక్విడిటీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు రెగ్యులర్ ఇన్కమ్ సరిపోవట్లేదు అనుకుంటే దాన్ని పెంచొచ్చు. నాకు రెగ్యులర్ ఇన్కమ్ అసలు అవసరం లేదు అంటే ఆ ఇన్కమ్ ని ఆపేయచ్చు. నాకు అసలు డబ్బులు కావాలి అర్జెంట్ గా, మీరు విత్డ్రా కూడా చెయ్యొచ్చు. ఆ ప్రొవిజన్ దీంట్లో ఉంది. అండ్ మీకు ఇక్కడ క్యాపిటల్ రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు మీ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతుందండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.